శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి. ఈరోజు ఈ వీడియోలో దసరా నవరాత్రుల్లో పూజ ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, కుంకుమ పూజ ఎలా చేయాలి, అమ్మవారికి ఏ ప్రసాదం పెట్టాలి అనేది నేను చూపిపోతున్నానండి. తేలికగా చేసుకునే పూజా విధానం చూపిపోతున్నాను. చాలామంది హెవీగా ఉంటుంది అమ్మవారి పూజని చేయకుండా మానేస్తున్నారు. అలా కాకుండా తేలికగా పూజా విధానం చూపిపోతున్నాను. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అవుద్ది. అయితే 2024లో అమ్మవారి పండగ 12వ తారీఖు వస్తుందండి. దసరా 3వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా అమ్మవారి పూజలు జరుగుతాయి. పూజలోకి వెళ్తే ఇంకా ఈరోజు నిన్నైతే నేను ఫస్ట్ పూజా విధానం చూపించానండి. నిన్న చేసిన పూజలో పువ్వులు కానీ అక్షంతలు కానీ అవన్నీ తీసేసి తుడిచేసుకోవాలి. పీటంతా అమ్మవారిని కదపకుండా తుడుచుకోవాలి. చిన్నగా చేయిపెట్టి తుడుచుకోవాలండి. అమ్మవారిని కదపకూడదు. ఎందుకంటే 9 రోజులు అమ్మవారిని కూర్చోబెట్టుకుంటాం. మనము అమ్మవారికి పూజలు చేస్తాం కదా, అందుకే కదపకుండా మనం ఇక్కడ ఉన్న పువ్వులు కానీ అక్షంతలు కానీ పక్కకు తీసుకొని ఇప్పుడు కొత్తగా అమ్మవారికి పువ్వులు మన కాడున్న మాలలు దండలు అన్నీ అమ్మవారికి అందంగా అలంకారం చేసుకోవాలి. నిన్న పెట్టిన మామిడాకులు అయితే తీయలేదండి. నేను మామిడాకులు కొంచెం బాగానే ఉండిచ్చాను. మామిడాకులు ఉండియొచ్చండి, ఏం కాదు. పువ్వులు అయితే తీసేయాలి ఖచ్చితంగా, నిర్మాల్యం అంటారు కదా. తర్వాత నేను ఇక్కడ పెట్టిన విగ్రహాన్ని అమ్మవారికి కూడా ఒక మాల కట్టానండి, చిన్నది పెట్టాను. చూడండి, ఇక్కడ చామంతి పూలతో గులాబీ పూలతో అమ్మవారికి అందంగా అలంకరించాను. అయితే 2వ రోజు అమ్మవారు గాయత్రి రూపంలో మనకు దర్శనమిస్తారు. ఈ గాయత్రి రూపంలో దర్శనమిచ్చే అమ్మవారికి కనకాంబరం కలర్ చీర కానీ నారింజ కలర్ చీర కానీ ధరించి మనకి దర్శనమిస్తారు. అయితే మనం ఎర్రటి పూలతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇక్కడ చూస్తున్న నేను రాగి కాయను, ఇది 2 సంవత్సరాల క్రితం నేను కుంకుమ పూజ చేసుకున్నానండి. ఈ కాయను పెట్టి, ఇది ఒక సైడు శివపార్వతులు, ఒక సైడు జగజ్జనని అమ్మవారు దుర్గాదేవి 12 చేతుల అవతారంతో ఓ పక్క ఉంటుందండి. అందుకని నిన్న నేను పాదాలు పెట్టి కుంకుమ పూజ చేసుకున్నాను. ఈరోజు అయితే ఈ రాగికాయను పెట్టి చేసుకుంటున్నాను. పాదాలు కూడా పువ్వులు పెట్టి పెట్టుకుంటానండి. తర్వాత గాయత్రి రూపం అమ్మవారు దర్శనం ఇస్తారు కదా, నేను ఇవాళ 5 దీపారాజనలు చేయాలనుకుంటున్నానండి. 5 దీపాలు పెట్టుకుంటున్నాను. ఇవి కూడా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే అమ్మవారికి పూజ చేసుకుంటున్నానండి. అందుకే తేలికగా చేసే పూజా విధానం అని చెప్పాను. తేలికగా చేసుకునే పూజా విధానం. ఇంకా ఇక్కడైతే 5 దీపాలు మనం పెట్టుకోవాలండి. కామాక్షి దీపం కూడా రోజు పెట్టుకోవాలండి, చాలా మంచిది. అమ్మవారు కదా కామాక్షి అమ్మ కూడా, అందుకనే 9 రోజులు ఆమెను కూడా పూజిస్తాం కాబట్టి 9 రోజులు పెట్టుకోవాలి కామాక్షి అమ్మ దీపాన్ని. ఇంక ఇక్కడైతే నేను అన్ని దీపాలకి నువ్వుల నూనె కానీ, లేకపోతే మీకు పెట్టుకునే ఓపిక మీకు స్తోమత ఉంటే నేతితో కూడా పెట్టుకోవచ్చండి. ఆవు నెయ్యితో కూడా దీపారాజన చేసుకోవచ్చు, చాలా మంచిది. ఇంక ఇక్కడ దీపాలన్నీ పెట్టుకున్నాను. అన్నీ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక పువ్వు చూపించాను కదండి, ఇది గులాబీ పువ్వు మా ఇంట్లో చెట్టుకు పూసింది, అందుకే అమ్మవారికి పెట్టాను ముందు. ఇంక ఇక్కడైతే దీపారాజన వెలిగించుకోవాలి. దీపారాజన చేసుకున్న తర్వాత అప్పుడు వినాయకుడికి పూజ చేసుకోవాలండి. వినాయకుడికి పూజ చేసుకోబోయే ముందు మనం చేతులు కడుక్కొని ఓం కేశవాయ నమః, ఓం మాధవాయ నమః, ఓ నారాయణాయ నమః అనుకోను. నీళ్లు తాగి 3 సార్లు తాగి ఒకసారి చేయి కడుక్కొని తర్వాత అమ్మవారి వినాయకుడికి పూజ చేసుకోవాలి. ఇక్కడ నేను జవ్వాది పొగడు వేస్తున్నానండి. ఇది సుగంధభరితమైన వాసన వస్తుంటుంది, మంచిది అమ్మవారికి. ఇక్కడ నేను చెప్పాను కదండి, పాదాలు అయితే పువ్వుల మీద పెట్టుకున్నాను, అమ్మవారి పాదాలు. ఇంక ఇక్కడైతే వినాయకుడికి పూజ చేసుకోవాలి. ఇంక అన్నీ పెట్టేసుకున్న తర్వాత పూజ చేసుకోవాలి. ప్రసాదం కూడా చేసి పక్కన పెట్టుకొని కూర్చోండి, మళ్ళీ పైకి లేకుండా అటు ఇటు పోకుండా. ఇంక వినాయకుడికి అయితే ఫస్ట్ వినాయకుడిని తలుచుకోవాలి. ఓం గంగణపతాయ నమః అనుకుంటూ పూజ చేసుకోవాలండి. ఒకవేళ బుక్ ఉంటే చదువుకుంటూ చేసుకోవచ్చు. ఆయనకి 108 నామాలు ఉంటాయి వినాయకుడికి, అవి కూడా చదువుకొని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. అసలు వినాయకుడికి పూజ అంటేనే చాలా బాగుంటుంది మనకి ప్రశాంతంగా. ఇంకా ఆయనకి అక్షంతలు, గంధము, కుంకుమ, వస్త్రం అన్నీ సమర్పించిన తర్వాత ధూపం వేసుకొని తర్వాత ఆయనకి ప్రసాదం పెట్టుకోవాలి. ఆయనకి ఇష్టమైంది బెల్లం ప్రసాదం, బెల్లం నివేదన చేసి హారతి ఇచ్చుకోవాలి. ఇంతటితోటే వినాయకుడి పూజ పూర్తి అవుద్దండి. హారతి మనం కూడా తీసుకొని ఆయనకి అక్షంతలు వేసి దండం పెట్టుకోవాలి. ఈ పూజలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడు తండ్రి అని ఆయనకి నమస్కారం చేసుకొని తర్వాత మనం పూజలోకి ఆయన పూజ పూర్తి చేయాలి. తర్వాత మనం పెట్టుకున్న దీపారాజన కుందులు ఉన్నాయి కదండి, అవి కూడా అమ్మవారితో సమానం కాబట్టి దీపాలన్నిటికి కూడా చక్కగా గంధము, కుంకుమ, అక్షంతలు, పువ్వులు కూడా సమర్పించుకోవాలి.
ఓం దీపం సమర్పయామి అనుకుంటూ దీపానికి అన్నీ సమర్పించుకోవాలండి. ఇలా చేసుకొని దీపానికి కూడా దండం పెట్టుకోవాలి, నమస్కారం చేసుకోవాలి. దీపానికి కూడా నమస్కారం చేసుకున్న తర్వాత అప్పుడు అమ్మవారి పూజ చేసుకోవాలి. ఈరోజు అమ్మవారు గాయత్రీదేవి రూపంలో దర్శనమిస్తారు కాబట్టి గాయత్రీదేవికి సంబంధించిన మంత్రాలు కానీ, సూత్రాలు కానీ, అష్టోత్తరాలు కానీ, పాటలు కానీ, మంగళహారతులు కానీ చాలా ఉంటాయండి. ప్రతి అమ్మవారికి చాలా చాలా మంత్రాలు ఉంటాయి. అవన్నీ చదువుకుంటూ చేసుకోవచ్చు. నేనైతే ఫోన్లో పెట్టుకున్నానండి. నాకు చదివితే తప్పులు పోతాయి, అందుకని ఫోన్లో పెట్టుకొని అక్కడ పలికే కొద్దీ మన నోటితో కూడా పలుకుతూ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ అక్షంతలు, గంధము, కుంకుమ, పువ్వులు సమర్పించుకుంటున్నాను. ఇలా సమర్పించుకొని అమ్మవారికి కూడా ధూపం వేసుకోవాలి. ధూపం వేసుకొని తర్వాత అమ్మవారికి దీపం అన్నీ చూపించాలి. ఇలా చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం మన మీద తప్పకుండా ఉంటుందండి. గాయత్రీదేవి అష్టోత్తరాలు కూడా చేసుకోండి, చాలా మంచిది. 108 నామాలు అష్టోత్తరాలు ఉంటాయి కదండి, అవి కూడా చేసుకోండి, చాలా మంచిది. నేను ఇక్కడ అష్టోత్తరాలు చేసుకుంటున్నానండి. నేనైతే యాలకులతో ఒక మాల కుట్టాలనుకున్నాను అమ్మవారికి, అయితే నాకు కుదరలేదు. అందుకని ఆ యాలకులతోనే నేను అష్టోత్తరం చేసుకుంటున్నాను. ముందు పువ్వులతో చేసుకున్నాను, తర్వాత యాలకులతో చేసుకుంటున్నానండి. అష్టోత్తరాలు ఒకవేళ చదవడానికి రాదు, బుక్ లేదు, ఫోన్ లేదు అనుకుంటే ఓం గాయత్రి అయి నమః, ఓం గాయత్రి అయి నమః, ఓం గాయత్రి అయి నమః అనుకుంటూ చేసుకోండి. ఇలా చేసుకున్నా కూడా చాలా మంచిదండి. అయితే పూజ చేసేటప్పుడు భక్తిగా, శ్రద్ధగా, వేరే మాటలు, వేరే లోకం లేకుండా మనం అమ్మని ఆరాధిస్తూ, అమ్మని మనసులో పెట్టుకొని అమ్మని ఆరాధిస్తూ అమ్మని తలుసుకుంటూ చేసుకోండి. అలా చేసుకోవడం ద్వారా అమ్మ అనుగ్రహం తొందరగా కలుగుతుందండి. ఇంకా ఇక్కడైతే నేను పెట్టుకునేది ఇది వట్టివేరులండి. అమ్మవారి దగ్గర మంచి వాసన వచ్చేదానికి వట్టివేరులు పెట్టుకున్నాను. అవి ఏం చేయాలనేది తర్వాత వీడియోలో చెప్తాను. ఇంక ఇక్కడ అష్టోత్తరం అయిపోయిన తర్వాత మళ్ళా నేను జపమాల, గాయత్రీదేవి అంటే జపం చేస్తే చాలా మంచిది అంటారు. అందుకని నేను జపమాల పెట్టుకోమని చెప్పారండి, మంచిదని. అందుకని నేను రోజు జపం చేస్తాను. ఓం శ్రీ మాత్రే నమః అని జపం చేస్తాను. ఆ జపమాలను కూడా అమ్మవారి పూజలో పెట్టుకుంటున్నాను నేను. ఇది మళ్ళీ మనం జపం చేసుకుంటే చాలా మంచిది, అందుకనే జపమాల పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను అమ్మవారికి. తర్వాత కుంకుమ పూజ చేసుకోండి. అమ్మవారికి కుంకుమార్చన అంటే చాలా ఇష్టం. రాత్రి అంటే రాత్రి పూజ కదండి. రాత్రి పూజలో కుంకుమార్చన చాలా ప్రీతికరము అమ్మవారికి. ఈ కుంకుమ 10 రోజులు పూజ చేస్తాం కాబట్టి 9 రోజులు, ఈ 9 రోజులు పూజ చేసి ఈ కుంకుమ ఎంతో పవిత్రతను ఇస్తుంది. ఆ కుంకాన్ని మనం నుదుటిని పెట్టుకోవడం వల్ల మనకి చాలా మంచిదండి, చాలా చాలా మంచిది. తేలికగా పూజా విధానం కాబట్టి ఇసుక లేకుండా, రిసుక్కోకుండా మంచిగా పూజ చేసుకోండి. అందరికీ అమ్మవారి దయ, అందరి మీద అమ్మవారి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజ చేసుకుంటున్నాను. ఇలా అమ్మవారికి, గాయత్రీదేవికి పూజ ఇలా చేసుకోవాలండి. అయితే అమ్మవారి పూజ అంతా, అష్టోత్తరం అంతా అయిపోయినాక అమ్మవారికి నమస్కారం చేసుకొని ఇప్పుడు అమ్మవారికి తాంబూలం పెట్టుకోండి. ఆకు, వక్క, పళ్ళు, పూలు, పసుపు, కుంకుమ అమ్మవారికి తాంబూలం పెట్టుకొని తర్వాత ఈరోజు అమ్మవారికి పెట్టవలసిన ప్రసాదం నిమ్మకాయ పులిహార నివేదన చేయండి. తర్వాత అమ్మవారికి కర్పూర హారతి ఇవ్వండి. పంచహారతి ఇచ్చుకోవచ్చు, మామూలు హారతి ఇచ్చుకోవచ్చు, గడ్డ కర్పూరం హారతి ఇచ్చుకోవచ్చు. ఏ హారతి అయినా మనస్ఫూర్తిగా అమ్మవారికి హారతి ఇచ్చి ధూపం కూడా వేసుకోండి, చాలా మంచిది. ఓం గాయత్రి నమః అనుకుంటూ చేసుకోండి పూజ అంతా కూడా. అయితే అమ్మవారికి హారతి ఇచ్చి ఇప్పుడు అక్షంతలు తీసుకొని అమ్మవారికి చెప్పుకోండి మీ కోరిక ఏదైంది. అమ్మ గాయత్రీదేవి మా ఇంటికి వచ్చి 9 రోజులు కూర్చొని పూజ చేయించుకుంటున్నావమ్మా. మా ఇంట్లో ఉన్న సమస్యలు, మాకున్న బాధలు అన్నీ కూడా తొలగిపోయేలా ఆశీర్వదించు తల్లి. మమ్మల్ని చల్లగా చూసి సంతోషంగా ఉండేలా చూడు తల్లి అని ఆ అమ్మకి చెప్పుకోండి. చెప్పుకొని అమ్మ పాదాలు పట్టుకొని అక్షంతల పాదాల మీద వేసి దండం పెట్టుకోండి. ఇలా నమస్కారం చేసుకోండి, మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని అప్పుడు అక్కడ అమ్మవారికి అర్చన చేసాము కదండి, ఆ కుంకుమ తీసి నుదుటిని పెట్టుకోండి, చాలా చాలా మంచిదండి. ఇంక ఇక్కడ మీకు అందరికీ నాకు తెలిసినవన్నీ కూడా మీకు చెప్పానని అనుకుంటున్నానండి. ఒకవేళ నేను ఏదైనా తప్పుగా చెప్పున్నా
నాకు కామెంట్ చేయండి, ఇలా చేశారు అని నేను సరిదిద్దుకుంటాను. ఏమనుకోనండి, మీరేమన్నా చెప్పినా కూడా తప్పుగా ఏమనుకోను. ఎందుకంటే మనకు చెప్పేవాళ్ళు మనకెంతో ఆప్తులు అయి ఉంటారు కాబట్టి తప్పకుండా వీడియో చూసి కామెంట్ చేసి చెప్పండి. ఓకేనండి.